ఎండాకాలంలో ఈ టమాటా వడియాలు ఒకసారి చేసి చూస్తే సంవత్సరం మొత్తం గుర్తుపెట్టుకుంటారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ టమాటా వడియాలను 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని స్నాక్స్లా కానీ రైస్లోకి సైడ్ డిష్లా కానీ తింటే చాలా బాగుంటాయి. వీటిని తినాలనుకున్నప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ సీజన్లో టమాటాలు ఎక్కువగా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. ఇవి 1/2 kg రైస్ అవుతాయి. ఇవి రేషన్ అయినా నార్మల్ బియ్యం అయినా పర్వాలేదు. వీటిని నీట్గా వాష్ చేసుకొని 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 1/2 kg రైస్కి 1 kg టమాటాలను తీసుకోవాలి. ఇలా ఎర్రగా మంచిగా పండిన టమాటాలను తీసుకోవాలి. టమాటాలను నీట్గా వాష్ చేసుకొని ముక్కల్లాగా కట్ చేసి గ్రైండర్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ పోసుకొని మరగబెట్టుకోవాలి. ఇవి మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యంని ఇందులో వేసుకోవాలి. స్పూన్తో మంచిగా కలుపుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా అన్నం మెత్తగా అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి. అన్నం అంతా ఇలా మంచిగా కలుపుకొని దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. దీన్నంతా మంచిగా కలుపుకొని టమాటాలు కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉడకబెట్టుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉండలు కట్టకుండా అడుగంటకుండా చూసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇంట్లో అన్నం ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఆ మిగిలిన అన్నంతో కూడా ఈ వడియాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇదంతా ఉడికి మంచిగా దగ్గరగా వచ్చిన తర్వాత దీంట్లో 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ ఉప్పు, 2 టీ స్పూన్స్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంతా మంచిగా కలుపుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే వడియాలను పెట్టుకోవాలి. వీటిని ఏదైనా ఒక పెద్ద పాలిథిన్ షీట్ పైన ఎండలో పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని వాటర్లో చేయి డిప్ చేసుకొని ఈ వడియాలను ఒత్తుకోవాలి. ఇలా అన్ని వడియాలను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వీటిని మరీ పల్చగా కాకుండా కొంచెం లావుగానే ఒత్తుకోవాలి. పల్చగా పెట్టుకుంటే ఎండిన తర్వాత ఇంకా సన్నగా అయిపోయి విరిగిపోతాయి. వీటిని మంచిగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇవి 1 సైడ్ ఎండిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా మంచిగా ఎండబెట్టుకోవాలి. వీటిని 2-3 డేస్ ఎండలో మంచిగా ఎండబెట్టిన తర్వాత ఇలా గట్టిగా అవుతాయి. వీటిని ఎయిర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయి. వీటిని తినాలనుకున్నప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తినేయడమే. ఇవి రైస్తో సైడ్ డిష్లా బాగుంటాయి, స్నాక్స్లా కూడా తినడానికి చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.